ఎంత క్రీమీ టెక్స్చర్ చూసిన తర్వాత ఇఫ్ఫా చికెన్ని అస్సలు ట్రై చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఎప్పటికీ చబ్బీగా ఉన్నా ఇంకా లావ్ అయిపోతాం ఎందుకులే బాబోయ్ అనిపించేసింది. బట్ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోస్ చూసి వెంటనే ట్రై చేద్దాం ఒకసారి ఏం పోయిందిలే అని అయితే స్టార్ట్ చేశాను. 1/2 kg చికెన్ తీసేసుకొని మంచిగా వాష్ చేసేసి ఒక బౌల్లో 4 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసి దానిలోనే ఇంకా చికెన్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టి 30 minutes పక్కన పెట్టేసాను. ఇంకా స్టవ్ వెలిగించేసేసుకొని కడాయి పెట్టేసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఇంకా మ్యారినేట్ అయిపోయిన చికెన్ కూడా వేసేసి కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఈ రెసిపీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన డ్రెస్సింగ్ అయితే రెడీ చేసేసుకుందాము. దీనికైతే 2 బాయిల్డ్ ఎగ్స్ లో తీసేయడం మర్చిపోకండి. 4 వెల్లుల్లి, అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం క్రీమ్, ఇదైతే హోమ్ మేడ్ క్రీమ్ అనమాట. ఇప్పటికిప్పుడు అవైలబుల్ గా ఉంది. అదే నేనైతే 2 చీజ్ స్లైసెస్ ని వేసేసాను, ఎందుకంటే మనకి కొంచెం క్రీమ్ తక్కువగా ఉంది కాబట్టి. ఇంచ్ ఆఫ్ సాల్ట్ వేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అయితే ఆపకుండా 3 minutes అయితే బ్లెండ్ చేసేయండి. క్రీమీ మైనస్ అయితే రెడీ అయిపోయింది. అసలు ఈ టెక్స్చర్ చూసారా ఎంత స్మూత్ గా ఎంత టేస్టీగా ఉందో. నాకైతే అసలు చికెన్ లో వేయక ముందే నచ్చేసింది, అంత టేస్టీగా ఉంది. ఇంకా మన రెసిపీలోకి వెళ్ళిపోతే ఫ్రై అయిపోయిన చికెన్ పైన ఈ మైనస్ నేసేసి 10 minutes లీవ్ చేసేయడం. ఇంకా ఇఫ్ఫా చికెన్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.